ఓం నమః శివాయ. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఒక పిండి గంగళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు 10 నిమిషాలు మధ్యలో మారెళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాతపాలన దేశవతి లింగామ బట్లు భైరవుడా చాలా హిగంబాల సద్రమండ రూపంబు 7 గంటల మీద 7 లింగాల మీద తలతది నామరాకు తెలి రూపంబు వెనకది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లే చెన్నై తిరుగటి దుర్గయ్య పొగలు సాక్షిగా పద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగ వేనలు సకల స్తోత్రాల సామెటి గంగ చిన్నటి గంగ పెద్దటి గంగ 12 అస్తాల భాగరథి గంగ 9 అస్తాల దమకటి గంగ కౌశ గంగ రడగంగ రక్త గంగ నానకుండలో ఉండే నునుపుల గంగ తేనెకుండలో ఉండే తేలటి గంగ పాలకుండలో ఉండే పాతాల గంగ సొప్పవేలో ఉండే తెప్పల గంగ గంగ నువ్వులే లేగడి ఆగలేం. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరునికి చావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండగారి జడల జాలవి గంగ రోమ రోమాన శంకరం లింగం కాలు గద్దెలు గడు వేషణాలు కన్య పరీక్షలు ముక్కన్న పూత చంద్రం దాల్చుకుని నచ్చిన చిత్రకం దాల్చుకుని 14 హస్తాలు ధరించిన మా తల్లి చిన్నగిర భద్ర కమ్మైస్ దేవి దూలూరు ఇది లాచూరు ఇది మొత్తం పల్లి విధి మంగనాల సొక్కం పాట ఇది బుబు కన్నా ముందు పుట్టిన ముందు ముద్దురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేంలోడి బంగారాన సరసమైన వాటాన బాలన్ బంగారాన బంగారం దాని కొట్టుకుంటున్నా మాదిగింటి గూటానా మాయనా చిన్నగిర భద్ర కమైస్ దే దూలూరు లాచూరు మొత్తం పల్లి విధి మంగనాల సొక్కం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన ముద్దురు ఇది లాలుగా కళ్ళ కన్నా ముందు పుట్టిన వేంలో సొక్కం పాట విధి కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిగల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార జయించిన నందీశు సత్యనారాయణ నా సాటిగా నాదా పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినాడు నాగులక సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలను పంబల జోడన బయలవనేది బ్యాగల కన్నా సాకలం సదృశ బన బ్యాగంటి ఎలదిగంపన వడ్లవనేది బర్షద కమరింటిది కొలిమిన సారానే బంగారాన సరసమైన వాట అన్న బాలన్ బంగారు అన్న బంగారం దాని పొడి గంటన మాది ఇంటి గూటాన పెద్దమ్మనంటే పెద్దమ్మనంటే దాని మరమనంటే పల్లలమ్మనంటే ఇడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమంటే ఆమెలకు ఒక రూపం నల్లబోసనంటే గడ్డలమనంటే సూదులమనంటే చాలా కట్టమైతుందంటే నా చిన్ని తమ్ముడు పింకుల మల్లన శరము 7 రకజలము ఏకంగా ఉన్నాము దళం తలమి దండం పెట్టుకుని నా పేద గ్రామం కెమిర్చారు. అమ్మా అమ్మా నీ పేద గ్రామానికి సంగతులు ఏమిటంటే మేము నీ బిడ్డలమైన మేము మా వల్ల వీలైనంత వరకు నీకు బంగారు బోనం అనేది ఒకటి ఏర్పాటు చేసి నీకు సమర్పించుకున్నాము. అది నీకు ఆనందాన్ని కలిగించిందా లేదా, నీకు సంతోషమేనా కాదా, ఈ విషయాన్ని మాకు తెలియాలి. అమ్మా నీ బోనం నీకు సమర్పించడం నాకు మాత్రం దుఃఖం కదా. నా పరిచయం పెడతాను
అమ్మా మీరు అనుకుంటున్నారు కానీ సంతోషంగా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. కాస్త దుఃఖం కూడా ఉంది. నా వద్ద వచ్చిన అందరూ కానీ నా ప్రజలందరూ సంతోషంగా కాదు దుఃఖంతో వస్తున్నారు. ఈ ఏడు మాత్రం నాకు నా భక్తులను సంతోషం లేకపోతుంది. నన్ను అది కట్లు వేస్తున్నట్టుగా ఎన్నో మాటలు అందుకొని దుఃఖంతో పోతున్నారు ఆ బాలక. ఏడుకొక్కసారి నా వద్ద నా బాలులందరూ సంతోష ఆనందంగా వ్యక్తం చేసుకొని నా వద్దకు వస్తున్నారు కానీ ఈ ఏడు మాత్రం సంతోషమే లేకుండా పోతుంది. ఎందుకు అమ్మా అనుకుంటున్నారు కానీ నేను ఎంతో ఘనంగా చేస్తున్నామని అని మీకు మీరే అనుకుంటున్నారు కానీ బయట మాత్రం కాదురా బాలక, బయటకు వచ్చి చూడండి రా బాలక, ఎవరెవరు ఎంత దుఃఖంతో పోతున్నారు. నీ బిడ్డలు అంత అవస్థలు పడుతూ నిన్ను కొలుస్తూ ఈ బంగారు బోనం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మీకు సంతోషాన్ని కలిగించిందనే అనుకుంటున్నాము. నీకు సంతోషం కలగలేదు అని ఎలా చెప్పగలవు? మేమంతా రాత్రి పగలు కష్టపడి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా సవ్యంగా సక్సెస్ఫుల్గా నిర్వహించాం. అది నువ్వు కాదని ఎలా అంటావు? నీకేమి తెలుసురా బాలక, నువ్వెక్కడున్నావురా ఇక్కడ? ఇప్పుడు వచ్చి నాతోటి ప్రశ్నించగల అంత పెద్దవాడు అయిపోయావరా? అమ్మా ఆ పెద్దవాడినే వాళ్ళ దుఃఖమేంటో నీకు నీ కంటికి కనబడుతుంది. ఆడపడుచులందరూ ఎంత శోధిస్తూ వెళ్తున్నారు. అమ్మాయి నిన్న మొన్ననే ఆడపడుచులందరినీ ఇక్కడ సక్రమంగా మర్యాదపూర్వకంగా గౌరవించారు. దేవాలయం తరపు నుంచి నీ తరపు నుంచి అంతా ఆడబిడ్డలందరినీ ఇక్కడికి పిలిచి పసుపు కుంకుమలు అవన్నీ మొత్తం ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టారు. అప్పటికి కూడా మీకు సంతోషం కలగలేదంటే ఎట్లా మేమేలా అనుకోవాలి? నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి రా బాలక. నీ ఇంట్లో కూర్చున్నంత మాత్రాన కాదురా బాలక. ఏం మాట్లాడుతున్నావురా బాలకలు? తెలియని విషయాలు మాత్రం మాట్లాడకురా బాలక. అమ్మా నాకు తెలియని చూసి మాట్లాడు. తెలియని విషయాలు ప్రత్యేకంగా నీ కళ్ళతో చూసి చెప్పు. మీ కోరిక ఏంటి? మీరేం చేయమంటున్నారు మమ్మల్ని? రాబోయే రోజుల్లో మేము ఎలా బతుకుతాము, రాబోయే రోజుల్లో మమ్మల్ని ఎలా చూసుకుంటాము అది చెప్పాలి. ఈ ప్రశ్న మాత్రం తప్పకుండా అడిగినా కానీ ఇదే విషయం చెప్తున్నాను. నా గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఆనందం ఉంది. నాకు చూసే భారం కూడా ఉన్నది. కానీ మీరు మాత్రం ఇబ్బందులు మాత్రం పెట్టకండి రా బాలక. ఈ సిబ్బంది మాత్రం ఇంత సిబ్బంది ఉంది కూడా ఏం లాభం లేకపోతుంది రా బాలక. అమ్మా ఇంతవరకు ఎంత ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ మీరు మేలు కాదు కీడు చేస్తున్నారు. మీరు అమ్మా బుద్ధి కర్మానుసారిని కర్మ ప్రకారంగా మీరు అనుభవిస్తారని నువ్వే చెప్తావు కదా తల్లి. ఎవరు చేసుకున్న దాన్ని వాళ్ళు అనుభవించి మీ దగ్గరికి వస్తున్నారు. కానీ భక్తిగా వచ్చే వాళ్ళందరికీ చక్కటి దర్శనాన్ని ఇస్తున్నావు. ఈనాడు నువ్వు ఆగ్రహం తెలియచేసి కిల్లి శాఖలు పెట్టడం అనేది చాలా తప్పైన పద్ధతి తల్లి. కిల్లి శాఖలు పెట్టవద్దు. లేదురా బాలక, ప్రజలందరూ పెడుతున్నారు కానీ నేను మాత్రం ఒక్క నాటికే పెట్టను. నా బాలులందరూ నా ఆడపడుచులందరూ కానీ నా బిడ్డలే. మీకు తెలియాలని నేను ఈ విషయం చెప్తున్నాను కానీ నేను మాత్రం మీరు సిబ్బంది పెట్టినా లేకున్నా నేను మాత్రం వాళ్ళని సంతోషపెట్టే భారం కూడా నాది. చాలా సంతోషం తల్లి, మంచి మాట చెప్పావు. కానీ నీకు ఏం తక్కువ చేస్తున్నారమ్మా? వజ్రాల గొట్టుగిళ్ళ, వజ్రాల ముక్కు కొడక, బంగారు కత్తి, బంగారు లక్ష్మీ కాసులకేరు, మంగళసూత్రం గొలుసు, బంగారు గోణాలు నీ కొల్లారిలోంచి తీసి చేయించిన ఈ రోజున ధైర్యం చేసి చేయించేవాళ్ళు ఎవరమ్మా? నీ కొరగలు పెరగాలని, నీ యొక్క కీర్తి నలుదిశలా కాకాలని ఒక మంచి ఉద్దేశంతో నీ బిడ్డ నీ సమక్షంలో నాయకత్వం వహిస్తున్నటువంటి బిడ్డ మొట్టమొదటిగా చేసినటువంటి ఒక గొప్ప క్రియని నువ్వు ఆశీర్వదించాల్సింది పోయి ఆ తర్వాత నా బిడ్డలందరూ కష్టపడుతున్నారని కిల్లి శాఖలు పెట్టడమే కాకుండా నువ్వు ఆశీర్వదించడం మానేసి ఉత్తరోత్తరాభివృద్ధి చెయ్యండి అని చెప్పడం మానేసి ఈ విధంగా దూషణ చేయడం బాగాలే తల్లి. ఆశీర్వాదాన్ని తెలియజేయి.
తప్పకుండా ఆశీర్వదిస్తా. కానీ ఒక్కరే లేరు నాకు. ఈ ప్రజలందరూ నా బిడ్డలే, అందరికీ ఇస్తాను నేను. ఒక్కరే మాట కాదురా, ఈ రోజు నాకు నా ముక్కుపుడిగా నాకు కత్తి తెచ్చినంత మాత్రం కాదు, వాళ్ళని కూడా ఆశీర్వదిస్తా. నా ప్రజలందరినీ కూడా